మిత్రులారా, మనకి హైదరాబాద్కు సంబంధించినటువంటి లెక్కలు మనకి కొంత కనపడతా ఉన్నాయి. హైదరాబాదు, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారేమో దాదాపుగా అదైతే ఫైనల్గా కనపడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకున్నప్పుడు అసెంబ్లీ అట్లా ఉంచితే మనం చూసుకున్నప్పుడు జిహెచ్ఎంసీ పాలక మండలి అధికారిక గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తూ ఉంది. ఆ వెంటనే 3 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముందుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం 300 వార్డులతోని 2053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో జిహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అంటే ఇందులో గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్తో హైదరాబాద్ కాదు, ఒకటేమో గ్రేటర్ హైదరాబాద్, రెండోది గ్రేటర్ సైబరాబాద్, మూడోది గ్రేటర్ మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లుగా కనబడే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. సో ఇప్పుడు 150 వార్డులతో జిహెచ్ఎంసీ శంషాబాద్ వరకు స్ట్రెంత్ అయింది. పాత మున్సిపల్ కార్పొరేషను జిహెచ్ఎంసీ 150 డివిజన్లు ఇప్పుడు ఈ 3 కాబోతుంది. ఇతర సమీపంలో ఉన్నటువంటి మెర్జ్ చేసేసారు. మొత్తం సిటీ అయిపోయి కూర్చుంది. సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి సిటీ చేసేయచ్చు. సో విలీనం తర్వాత 12 జోన్లు 60 సర్కిల్తో ఏర్పడినటువంటి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 150 వార్డులతో ఖైరతాబాదు, నల్గొండ, చార్మినార్, సికింద్రాబాద్, శంషాబాద్, రాజేంద్ర నగర్ 6 జోన్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక రెండోది గ్రేటర్ సైబరాబాద్, ఇప్పుడు దాకా చేయించిపోయింది జిహెచ్ఎంసీ. ఇప్పుడు గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ సంబంధించి శేర్లింగంపల్లి వస్తుంది. అందులో సైబరాబాద్లో కుత్బుల్లాపూర్, కూకటపల్లి జోన్లో కలిపి సుమారు 76 వార్డులతోనే అదొకటి ఏర్పాటు చేసే పరిస్థితి కార్పొరేషన్. తర్వాత గ్రేటర్ మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లోని 74 వార్డులతో కలిపి అదొక కార్పొరేషన్ ఏర్పాటు చేసే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇక కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం వెళ్తుంది. సో జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జి సృజన్, వినయ్ కృష్ణారెడ్డిని గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇక కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి జోన్ల కార్యకలాపాలను అడిషనల్ కమిషనర్గా మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. జోనల్ కమిషనర్లకు మధ్య సమన్వయకర్తగా వినయ్ కృష్ణారెడ్డి, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లో కార్యకలాపాలను మానిటరింగ్ చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తాము. ఫిబ్రవరి 10 తర్వాత వీటన్నిటికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. ఒకటి గ్రేటర్ హైదరాబాద్, రెండోది గ్రేటర్ సైబరాబాద్, మూడోది గ్రేటర్ మల్కాజ్గిరిగా 3 కార్పొరేషన్లు అయ్యే పరిస్థితి కనపడుతుంది. సో విభజన మంచిదే, నిధులు ఈజీగా ఉంటుంది, పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది, వికేంద్రీకరణ ఎప్పుడు మంచిదని తెలియజేసుకుంటూ మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి మిత్రులారా.